యోగి ఆదిత్యనాథ్ గ్యాంగ్స్టర్లు క్రిమినల్స్ కు బుల్లెట్లు దించడం, బుల్డోజర్లతో అక్రమ ఆస్తులు కూల్చేయడమే కాదు ప్రతిపక్షాలకు మాటలతోనే తూటాలు దించడంలో స్పెషలిస్ట్ లీడర్. హిందూ ధర్మంపై ప్రశ్నించాల్సి వస్తే ఓటు బ్యాంకు లెక్కలను ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకొచ్చే లీడర్. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దారుణాల విషయంలో అదే చేశారు. అసెంబ్లీ సాక్షిగా విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం మౌనంగా ఉండే మీలాంటి నాయకులు ఉన్నంత వరకు బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందువులు నరకం చూస్తూనే ఉంటారని ఫైర్ అయ్యారు. ఒక్క యూపీ ప్రతిపక్షాల తీరునే కాదు, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అధికార పార్టీల తీరుపైన పరోక్షంగా ప్రశ్నలు సంధించారు. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. आप दलितों को वोट बैंक की निगाह से देखते इसलिए कुछ बोलते नहीं, इसीलिए मैं कह रहा हूं ना. देखो बांग्लादेश में एक दलित नौजवान को कैसे जला दिया गया. आप लोग गाजा पट्टी में होने वाले किसी भी उस पर आंसू बहाते हैं, लेकिन आपकी जवान से एक शब्द नहीं निकल रहा है, क्योंकि एक दलित नौजवान मारा गया बांग्लादेश में, और उस नौजवान के मरने पर आपकी जवानी सिल चुकी है, क्योंकि आप उसको केवल वोट बैंक के रूप में इस्तेमाल करते हैं. యూపీ అసెంబ్లీలో యోగి మార్క్ ఎదురుదాడే ఇది. విపక్షాల ఓటు బ్యాంకు ఎజెండాలను ఒక రేంజ్లో ఎండగట్టారు. గాజాలో ఏ చిన్న ఘటన జరిగినా గగ్గోలు పెట్టే మీరు బంగ్లాదేశ్లో ఒక హిందువును దారుణంగా హత్య చేసి చెట్టుకు కట్టి తగలబెడితే మాట్లాడనని ఫైర్ అయ్యారు. మీరు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తారని మండిపడ్డారు. బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణం కూడా మీ బుజ్జగింపు విధానమే అని విమర్శించారు. బంగ్లాదేశ్ పాకిస్తాన్లో భాగం కాకుంటే అమాయక హిందువులు ఈ విధంగా దహనం చేయబడేవారు కాదు అన్నారు. అక్రమ వలసదారుల గురించి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తాము బంగ్లాదేశీయులు రోహింగ్యాలను బహిష్కరించినప్పుడు వారికి మద్దతు ఇవ్వద్దని స్పష్టం చేశారు. మీరు చాలా మంది బంగ్లాదేశీయులకు ఆధార్ కార్డులు తయారు చేయించి పాపం చేశారని, తాము వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా యోగి అడిగిన చాలా ప్రశ్నలకు విపక్షాల దగ్గర సమాధానం లేదు. యోగి చేసినవి కేవలం రాజకీయ విమర్శలు కూడా కావు. బంగ్లాదేశ్లో దీపు దాస్ను దారుణంగా చంపి ఆపై చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన ఘటనపై దేశమే ఆగ్రహంగా ఉన్న కొన్ని విపక్ష పార్టీలు, లీడర్లు అసలేం జరగనట్టే వ్యవహరిస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తే భారత్లోని తమ ప్రత్యేక ఓటు బ్యాంకు ఎక్కడ దూరం అవుతుందో అన్న భయంతోనే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు మౌనం వహిస్తున్నాయని యోగి, సువేందు అధికారి వంటి నేతలు విమర్శిస్తున్నారు. విచిత్రం ఏంటంటే దీపు దాస్ దారుణ హత్యపై నోరు మెదపని పార్టీలు ఆ హత్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపే ప్రయత్నాలను కూడా అడ్డుకుంటున్నాయి. వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిపై పోలీసులే దాడులకు దిగారు. ఇది దీదీ అడ్డాలో సామాన్య సాధువులపై జరిగిన దాష్టీకం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా బోంగియో హిందూ జాగరణ్ సంస్థ కోల్కతాలో హిందూ హుంకర్ పాదయాత్ర నిర్వహించింది. ఈ యాత్ర సీల్డాలో ప్రారంభమై బెక్ బగన్లోని బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషనర్ ఆఫీస్ వరకు వెళ్లాల్సి ఉంది. కానీ నిరసనకారులు హై కమిషన్ కార్యాలయానికి చేరుకోకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక్కడే మమతా సర్కార్పై బీజేపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ తన ఓటు బ్యాంకుకు చెందిన వారు నిరసన చేస్తేనే వింటారని, బెంగాలీ హిందువుల గొంతును మాత్రం పోలీసులు నొక్కుతున్నారని విమర్శించింది. పశ్చిమ బెంగాల్ను ఆమె పశ్చిమ బంగ్లాదేశ్గా మార్చారని, తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. గాయపడిన వారిని పరామర్శించిన బీజేపీ చీఫ్ మమతా బెనర్జీ అధర్మ మార్గంలో నడుస్తున్నారని, ఆమె ఎప్పటికైనా పశ్చాత్తాప పడక తప్పదని హెచ్చరించారు. నిజానికి బంగ్లాదేశ్లో హిందువులపై, మైనార్టీలపై జరుగుతున్న బీభత్సకరమైన దాడులు, చిత్రహింసలపై ప్రపంచ దేశాలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అమాయక హిందూ యువకులను కొట్టి చంపడాన్ని అమెరికా, కెనడా చట్టసభ సభ్యులు తీవ్రంగా ఖండించారు. దీపు చంద్రదాస్ హత్య అత్యంత భయంకరమైందని, బంగ్లాదేశ్లో మైనార్టీలపై చెలరేగిపోతున్న హింసకు ఒక నమూనా అని చెప్పారు. మానవ హక్కుల సంఘాలు యూనస్ సర్కార్ను తీవ్రంగా తప్పుపట్టాయి. మన దేశంలోని కొందరు లీడర్లు మాత్రం అసలేమీ జరగనట్టే వ్యవహరిస్తున్నారు. ఒక హిందువును అత్యంత దారుణంగా చంపి చెట్టుకు కట్టి దహనం చేసి రాక్షసానందం పొందిన ఓట్ల కోసం మౌనం వహిస్తున్నాయి. అందుకే ఓట్ల కోసం ఇంకెంత దిగజారిపోతా అని ప్రశ్నిస్తున్నారు యోగి.